మనీ కోసం హెల్త్ ని ఇగ్నోర్ చేస్తున్నావా? ఒక రోజు మనీ ఉన్నా కూడా హెల్త్ లేక ఎంజాయ్ చేయలేకపోతే? రియల్ వెల్త్ ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, నీ హెల్త్. మనం అందరం సక్సెస్ కోసం పరిగెడతాం, మనీ, స్టేటస్, గ్రోత్. కానీ ఒక సింపుల్ ట్రూత్ మర్చిపోతున్నాం: హెల్త్ ఈజ్ యువర్ రియల్ వెల్త్. హెల్త్ లేకుండా మనీ, సక్సెస్ అన్ని యూజ్లెస్ అయిపోతాయి. చాలా మంది సక్సెస్ ని చేస్తూ బాడీని ఇగ్నోర్ చేస్తారు. కానీ నిజమేంటంటే హెల్త్ ఇది బాగాలేదంటే లైఫ్ లో ఏది ఎంజాయ్ చేయలేం. కాబట్టి మీ లైఫ్ లో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మీ హెల్త్. మీరు మీ రోజుని ఎలా స్టార్ట్ చేస్తున్నారు? మార్నింగ్ లేవగానే 1-2 గ్లాసులు వాటర్ తాగండి. ఇది మీ బాడీని యాక్టివేట్ చేస్తుంది, టాక్సిన్స్ రిమూవ్ చేస్తుంది. వాటర్ మార్నింగ్ తాగడం వల్ల డైజెషన్, మెటబాలిజం, ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీ బ్రెయిన్ కూడా ఫ్రెష్ గా వర్క్ చేస్తుంది. ఇంకా ఒక ఇంపార్టెంట్ హ్యాబిట్: బ్రేక్ఫాస్ట్ ని అస్సలు స్కిప్ చేయకండి. నైట్ ఫాస్టింగ్ తర్వాత బాడీకి ఫ్యూయల్ కావాలి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఉంటే ఫోకస్, కాన్సన్ట్రేషన్, ప్రొడక్టివిటీ పెరుగుతాయి. సింపుల్ గా ఫ్రూట్స్, నట్స్, ఎగ్స్, హోల్ గ్రెయిన్స్ ఇంక్లూడ్ చేయండి. జంక్ ఫుడ్, షుగరీ ఐటమ్స్ అవాయిడ్ చేయండి. అవి ఎనర్జీని క్రాష్ చేస్తాయి. మీ ఫుడ్ హ్యాబిట్స్ మీ లైఫ్ ని షేప్ చేస్తాయి. ట్రై చేయండి బ్యాలెన్స్డ్ అండ్ నేచురల్ ఫుడ్ తినడానికి. జంక్ ఫుడ్, ఆయిలీ, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించండి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేయండి. నేచురల్ ఫుడ్ వల్ల బాడీని చాలా యాక్టివ్ గా, స్ట్రాంగ్ గా, డిసీజ్ ఫ్రీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏదైతే తింటావో అదే నువ్వు ఫీల్ అవుతావు. ఎక్సర్సైజ్ గురించి చాలా మంది ఆలోచిస్తారు కానీ స్టార్ట్ చేయరు. రియాలిటీ ఏంటంటే జిమ్ అసలు అవసరం లేదు. వాకింగ్, జాగింగ్, యోగా, స్ట్రెచింగ్ ఇలాంటివి చాలు. మీ రోజులో డైలీ 20-30 మినిట్స్ మూవ్మెంట్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. డైలీ ఎక్సర్సైజ్ వల్ల ఎనర్జీ బూస్ట్ అవుతుంది, స్ట్రెస్ రిడక్షన్, కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇంటెన్సిటీ కన్నా కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. హెల్త్ అంటే బాడీ మాత్రమే కాదు, మెంటల్ హెల్త్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. ఓవర్ థింకింగ్, స్ట్రెస్, నెగిటివిటీని కంట్రోల్ చేయండి. మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ ఆర్ మీకు నచ్చిన పని ఏదో ఒకటి చేయండి. పీస్ఫుల్ మైండ్ ఉంటే హెల్తీ బాడీ ఆటోమేటిక్ గా ఉంటుంది. మీ థాట్స్ ని కంట్రోల్ చేయండి, ఎందుకంటే మీ మైండ్ సెట్ డైరెక్ట్ గా మీ మెంటల్ హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తుంది. వీటన్నిటికంటే చాలా ముఖ్యమైనది స్లీప్. మీ బాడీ రిపేర్ అండ్ రికవరీ స్లీప్ లో జరుగుతుంది. డైలీ 7 to 8 అవర్స్ క్వాలిటీ స్లీప్ చాలా అవసరం. గుడ్ స్లీప్ ఉంటే మూడ్, ఫోకస్, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతాయి. పూర్ స్లీప్ ఉంటే స్ట్రెస్, లో ఎనర్జీ, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వాటర్ ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెంట్, ఇది మర్చిపోకండి. డైలీ 2 to 3 లీటర్స్ వాటర్ తాగండి. వాటర్ వల్ల బాడీ టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది, ఆర్గన్స్ ప్రాపర్ గా వర్క్ చేస్తాయి, మన స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది, డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ట్రై చేసి చూడండి. డిహైడ్రేషన్ ఉంటే ఫ్యాటిగ్, హెడేక్, లో కాన్సన్ట్రేషన్ వస్తాయి. ఇంకొక డేంజరస్ ఏరియా బ్యాడ్ హ్యాబిట్స్. స్మోకింగ్, ఆల్కహాల్ అడిక్షన్స్ టెంపరీగా చాలా బాగా అనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో మీ బాడీని డ్యామేజ్ చేస్తాయి. ఎనర్జీ తగ్గిపోతుంది, ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి, లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి డిసిప్లిన్ ని చూస్ చేయండి. మీ పొజిషన్ కూడా ఇంపార్టెంట్. సిట్టింగ్, స్టాండింగ్, ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు బాడీని కరెక్ట్ గా మెయింటైన్ చేయండి. పూర్ పొజిషన్స్ వల్ల చాలా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వస్తాయి. గుడ్ పొజిషన్స్ వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. మార్నింగ్ సన్లైట్ ని అస్సలు మిస్ అవ్వకండి. సన్లైట్ వల్ల విటమిన్ డి వస్తుంది, బోన్స్, ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతాయి, మూడ్ ఇంప్రూవ్ అవుతుంది, స్లీప్ సైకిల్ కరెక్ట్ గా ఉంటుంది. డైలీ 10 to 15 మినిట్స్ సన్లైట్ చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. డేలో యాక్టివ్ గా ఉండండి. లాంగ్ అవర్స్ కంటిన్యూగా కూర్చొని ఉండకండి. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుని నడవడం, స్ట్రెచ్ చేయడం చేయండి. స్మాల్ మూవ్మెంట్స్ కూడా మీ బాడీని చాలా యాక్టివ్ గా ఉంచుతాయి. హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ వాష్ చేస్తూ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయండి. మీ సరౌండింగ్స్ క్లీన్ గా ఉంటే డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయొచ్చు. సింపుల్ హ్యాబిట్స్ కానీ చాలా పవర్ఫుల్ రిజల్ట్స్. మీ బాడీ సిగ్నల్స్ ని వినండి. టైర్డ్ అనిపిస్తే రెస్ట్ తీసుకోండి, ఫోర్స్ చేయకండి. పెయిన్ ఉంటే ఇగ్నోర్ చేయకండి, ఎర్లీగా యాక్షన్ తీసుకోండి. అంటే మీ బాడీ ఆల్వేస్ మీకు సిగ్నల్ ఇస్తూనే ఉంటుంది, మీరు అర్థం చేసుకోవాలి. పాజిటివ్ గా ఉండడం ప్రాక్టీస్ చేయండి. గ్రాటిట్యూడ్ మెయింటైన్ చేయండి. పాజిటివ్ మైండ్ సెట్ వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. కామ్ అండ్ హ్యాపీగా ఉంటే లైఫ్ ఎనర్జీ పెరుగుతుంది. గ్రాటిట్యూడ్ వల్ల ప్రాబ్లమ్స్ కాకుండా బ్లెస్సింగ్స్ మీద ఫోకస్ ఉంటుంది. అగైన్ మైండ్ సెట్ డైరెక్ట్ గా హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తుంది. బిగ్ చేంజెస్ కోసం వెయిట్ చేయకండి, స్మాల్ డైలీ హ్యాబిట్స్ స్టార్ట్ చేయండి. వాటర్ తాగడం, హెల్దీ ఫుడ్ తినడం, ఎక్సర్సైజ్, స్లీప్, ఇవి చాలా సింపుల్ బేసిక్స్ కానీ పవర్ఫుల్. షార్ట్ కట్ లేదు, డైలీ డిసిప్లిన్ మాత్రమే ఉంటుంది. ప్రతి స్మాల్ హెల్దీ చాయిస్ మీ ఫ్యూచర్ ని బిల్డ్ చేస్తుంది. మీ ఫ్యూచర్ హెల్త్ మీ ప్రెసెంట్ హ్యాబిట్స్ మీద డిపెండ్ అవుతుంది. హెల్త్ ని ఎప్పుడూ లైట్ తీసుకోకండి. వన్స్ అది లాస్ అయితే మళ్ళీ పొందడం చాలా కష్టం. ఇప్పుడు టైం ఇన్వెస్ట్ చేయండి, తర్వాత రిగ్రెట్ అవాయిడ్ చేయండి. హెల్దీ బాడీ ఉంటే డ్రీమ్స్ ని చేస్ చేయొచ్చు, లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. రియల్ సక్సెస్ అంటే మనీ కాదు, మీ బాడీని ఇప్పుడే కేర్ తీసుకోండి. లైఫ్ లో ప్రతి స్టేజ్ లో అది మీకు సపోర్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ బాడీ మీ లైఫ్ లాంగ్ పార్ట్నర్. డిసిప్లైన్ ఇప్పుడు కష్టం అనిపించవచ్చు, కానీ డిసీజ్ ఇంకా చాలా కష్టం కదా.
పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కనీసం కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్ చాలు. స్మార్ట్ గా స్టార్ట్ చేయండి, కన్సిస్టెంట్ గా కంటిన్యూ అవ్వండి, ప్రాసెస్ ని ట్రస్ట్ చేయండి. లాస్ట్ గా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ హెల్తే మీ బిగ్గెస్ట్ అసెట్. దాన్ని ప్రొటెక్ట్ చేయడం మీ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ.